చాలామంది నన్ను అభినందించారు. వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు చాలా మెత్తని హెచ్చరికలు, మృదువైన బెదిరింపులు కూడా వచ్చాయి. అయితే నేను ఈ హెచ్చరికలకి, బెదిరింపులకి చెల్లించేవాడిని కాదు, జడిసేవాడిని కాదు. దయచేసి అటువంటి ప్రయత్నాలు నా పట్ల చేయొద్దని వారందరికీ నేను మనవి చేస్తున్నాను. ప్రజారాజ్యం ఓనర్లు దాన్ని కల్పవృక్షం అన్నారు. నేను ప్రజారాజ్యాన్ని విషవృక్షం అన్నాను. ప్రజారాజ్యం ఓనర్లు చెప్పిన దాంట్లో కూడా కొంత నిజం ఉంది. ప్రజారాజ్యం ఓనర్లకి నిజంగా అది కల్పవృక్షం, ప్రజల పట్ల మాత్రం అది విషవృక్షం. ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలతోటి అందరం కలిసి సమిష్టిగా ఒక కొత్త మంచి స్వచ్ఛమైనటువంటి రాజకీయ వేదికని ఏర్పాటు చేద్దాం అనేటువంటి ప్రయత్నం మేము చేశాం. అయితే ఇవాళ నాతో ఒక మిత్రుడు అన్నాడు, 70 లక్షం సీట్లే మార్గం అని. ఆ స్థాయికి ఇవాళ అది దిగజారిందని చాలామంది అనుకుంటున్నారు. ఇది నేను చాలా బాధతోటి ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇటువంటి అభిప్రాయం, ఇటువంటి మాట, ఇటువంటి వదంతి ప్రజారాజ్యం గురించి రావడం అనేది నాకు చాలా నిజంగా బాధ కలిగిస్తుంది. ఎందుచేతంటే మేమందరం కూడా చాలా సమిష్టిగా దీన్ని ఒక మంచి వేదికగా తీర్చిదిద్దాలి అని అనుకున్నాం. నాకు ఒక తెలియని వ్యక్తికి ఫోన్ చేసి, నీకు ఎందుకయ్యా, వాళ్ళు ఏదో పార్టీ పెట్టుకున్నారు, వాళ్ళు నడుపుకుంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు, నువ్వెవరివి అని ప్రశ్నించారు. కొంచెం గట్టిగానే ప్రశ్నించారు. నిజమే అయితే గనక వాళ్ళు ఏదో పెట్టుకున్నారు, వాళ్ళు నడుపుకుంటారు, అలాగే నడుపుకుంటారు అని అంటే నాకేమీ అభ్యంతరం లేదు. ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకోవచ్చు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ మేమందరం కూడా ఇది ఒక రాజకీయ శక్తి, ఒక వాంఛనీయమైన శక్తి, ఒక మంచి రాజకీయ వేదిక అని భ్రమపడ్డాం. ఓనర్లు మేము ఇస్తున్నాము, మేము పెడుతున్నాము, మేము చేస్తున్నాము అనేటువంటి ధోరణే కనుకుంటే మరి మంచిది. నేను 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు రాష్ట్ర ప్రజల ముందు ఉంచుదామని అనుకున్నాను ఇవాళ. ఆ విషయాల్లోకి వెళ్ళే ముందు ప్రజారాజ్యం కంపెనీలో ఉన్న మరీ అమాంబాపతు వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యలకి, ప్రకటనలకి నేను పెద్దగా స్పందించను, సమాధానం చెప్పను. కానీ 1-2 విషయాలను మాత్రం వారు ప్రస్తావించారు. వాటి గురించి కొంచెం వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు, మాజీ లోక్సభ సభ్యులు, నా తండ్రి గారికి ఎన్నాళ్ళ నుంచో సహచరుడు, నేను చిన్ననాటి నుంచి ఎదిగినటువంటి పెద్దలు హరిరామజావయ్య గారు. ఆయన చాలా పరిణతి చెందినటువంటి రాజకీయవేత్త. ఆయన పరకాల ప్రభాకర్ క్రిమినల్ అని అన్నారు. ఆయన్ని తప్పు పట్టను, ఎందుకంటే పాప ఆయనకి తెలియకపోవచ్చు, ఎవరో చెప్పుండొచ్చు ఆయనతోటి. ఆయనకి విషయం తెలియదు కాబట్టి
ఎవరో ఏదో ఆరోపణ చేశారు. ఆ ఆరోపణ నేను ఊరికొక కోర్టు వారు నిర్ణయించమని అడిగాను. కోర్టు వారు దాని మీద విచారణ చేసి ఆ చేసినటువంటి ఆరోపణలో ఆవగింజ ఎంతైనా వీసమెత్తైనా వాస్తవం లేదు అని దాన్ని కొట్టిపారేశారు. ఆ దస్తావేజు, ఆ తీర్పు, ఆ కోర్టు వారు చెప్పినటువంటిది ప్రతిని నేను మీకు ఇస్తాను. మా దగ్గర ఉంది, ఇప్పుడే ఇస్తాను. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే హర్రామ్ జోగి గారి పట్ల నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. వారంటే చాలా గౌరవం ఉంది. నేను చిన్ననాటి నుంచి వారిని ఎరుగుదును. ఇటువంటి మాటలు గబుక్కుని ఆయన మళ్ళీ మళ్ళీ అన్నారనుకోండి, తెలుసో తెలియకో, గబుక్కుని కోర్టు ధిక్కార నేరం కింద ఆయన ఏమైనా ఇబ్బంది పడతారేమో. వయసు బాగా మళ్ళినటువంటి వారు, అంచేత ఇది మంచిది కాదు అని నేను వారికి విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాను. నా మిత్రులు అల్లు అరవింద్ గారు చాలా ఆవేశపడిపోయారు. ఆయన పాపం, నాకు ఆయన మీద ఏ రకమైనటువంటి ద్వేషము లేదు, అయిష్టము లేదు. ఆయన అన్నీ కూడా చాలా చిన్నదిగా చేసి చూడడం అలవాటైపోయినట్టుంది ఆయనకి. నేను చాలా పెద్ద విషయాలు, పార్టీ ఆశయాలు వాడి గురించి చెప్తే నేను ఆయన పేరు కూడా తీసుకోలేదు నేను చేసినటువంటి ప్రకటనలో. మీరు గమనించే ఉంటారు. టిక్కెట్టు ఆశించి, టిక్కెట్టు అడిగి రాక ఏదో చెప్తున్నారు ఆయన. ఇవాళ ప్రజారాజ్యం కంపెనీలో ఉన్నటువంటి ఎవరైనా సరే, పరకాల ప్రభాకర్ నా దగ్గరికి వచ్చి మౌఖికంగా కానీ లిఖితపూర్వకంగా కానీ నన్ను టిక్కెట్టు అడిగాడు అని గుండెల మీద చేసుకుని ప్రమాణపూర్తిగా చెప్పమని చెప్పండి. కంపెనీ ఓనర్ల దగ్గర నుంచి కంపెనీలో ఉన్నటువంటి వారందరినీ, ప్రజారాజ్యంలో ఉన్న వారిని నేను కోరుతున్నాను. అయినా కూడా ఆయన, నేను అడగకపోయినా ఆయన ఏదో సర్వే చేయించారటండి. ఆ సర్వేలో పరకాల ప్రభాకర్ ఎందుకు పనికిరాడని తేలిందటండి. పరకాల ప్రభాకర్ ఎందుకు పనికిరాకపోవచ్చు, నేను కాదంటలేదు. ఎందుకంటే అంత ఆస్తి, పలుకుబడి, డబ్బు, మంది, మార్బలం ఉన్నటువంటి వ్యక్తి కాదు పరకాల ప్రభాకర్. చాలా చిన్నవాడు. అయినా కూడా పాపం వారు దయదలిచి ఓ సర్వే చేయించారట. అందులో ఎందుకు పనికిరాడని తేలారట. సరే, అడగని వాడి మీద చేయించారు, రాదని తేలింది, వదిలేద్దాం. ఎన్నికల్లో ఓడిపోయాడని కూడా తేలిందటండి ఇదివరకు. ఏమంటే ఎన్నికల్లో ఓడిపోవడం నేరమా, పాపమా? ఇతర దేశాల్లో చూసుకుంటే అబ్రహం లింకన్ చాలా ఎన్నికల్లో ఓడిపోయారండి. టంగుటూరి ప్రకాశం గారు ఎన్నికల్లో ఓడిపోయారు. ఇందిరాగాంధీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఎన్టీ రామారావు గారు ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోతే చేతకాని వాళ్ళు, నెగ్గిన వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు నేను అనుకోవటం లేదండి. ఎన్నికల్లో ఓడిపోవడం, నెగ్గడం అంటూ ఉండదు. ప్రజలు నెగ్గుతారు. అభ్యర్థులు మమ్మల్ని మీరు ఎన్నుకోండి అని చెప్తారు. ప్రజలు సమర్థిస్తే సరే అంటారు, కాదంటే సరే అంటారు. అంతే. నేను ఎన్నికల్ని కోడిపందాలుగా ఎప్పుడు చూడలేదండి. నేను నెగ్గేస్తాను, ఆయన ఓడించేస్తాను అని ఎప్పుడు చూడలేదు. నాకు అలవాటు లేదు. చిన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంలో అలాంటిది ఏం లేదు. మేము వీరు ఇస్తారనో, లోక్సభ పంపుతారనో, రాజ్యసభ పంపుతారనో, లేకపోతే ఎమ్మెల్యేగా చేస్తారనో, మంత్రిగా చేస్తారనో, పదవి ఇస్తారనో, ఇంకోటనో మేము ఎప్పుడూ ఆశించలేదు. ఆశించాల్సినటువంటి అవసరం కూడా లేదు. చాలా ఉన్నతమైనటువంటి ప్రయోజనాలను ఆశించి పనిచేస్తున్నటువంటి వాళ్ళం. ఇంకా అంటే ఆ విలువలు ఉంటాయని వారు నమ్మకపోవచ్చు, కానీ ఈ సమాజంలో నిజంగా విలువలకు కట్టుబడేటువంటి వారు ఉన్నారు అని చాలామంది అనుకుంటున్నారు. ఇంకా ఉన్నారు, ఆ విలువలు మిగిలి ఉన్నాయి. సర్వేల ఆధారంగానంటే కడప జిల్లాలో ఉన్నటువంటి రామచంద్రయ్య గారిని ఏ సర్వే మచిలీపట్నం ప్రజలంతా రా రా అన్నారని చెప్పిందండి. హైదరాబాదులో ఉన్నటువంటి అల్లు అరవింద్ గారిని ఏ సర్వే అనకాపల్లి దా దా అని అడిగిందండి.
చిన్నపిల్లల్ని అమ్ముకున్నారు అని ఆరోపణలు వచ్చినటువంటి వారిని ఏ సర్వే సత్యవేడులో రమ్మన్నారని చెప్పిందండి? తంబళ్ళపల్లిలో సాయంత్రం 8 గంటలకు చేరినటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని 9 గంటలకి బీఫామ్ ఇచ్చి పంపించారే, ఏ సర్వే వారిని కోరిందండి? హైదరాబాద్లో ఉంటున్నటువంటి ఖాదర్ పాషా గారిని పొంగనూరులో ఒక్క రోజులో పొద్దున చేర్చుకుని సాయంత్రం టికెట్ ఇచ్చేశారే, ఏ సర్వే ప్రకారం ఇచ్చారండి? పీలేరుకు చెందినటువంటి వాసుదేవరెడ్డి గారిని మదనపల్లిలో పెట్టారే, ఏ సర్వే ప్రకారం పెట్టారండి? గద్వాల్లో ఇంకా తెలుగుదేశం పార్టీ వీడనటువంటి గట్టు భీముడి గారిని ఆదరాబాదరాగా 1 గంటలో టికెట్ ఇచ్చి పంపించారే, ఏ సర్వే ప్రకారం చేశారండి? శ్రీకాంత్ రెడ్డి గారిని హిందూపురం లోక్సభకి ఆయన ఎప్పుడు ఆహ్వానించారు, ఎప్పుడు సర్వే చేశారు, ఎప్పుడు బీఫార్మ్ ఇచ్చి పంపించారండి? అనంతపురంలో మన్సూర్ గారిని ఏ సర్వే ప్రకారం ఎంపిక చేశారండి? రాజంపేటలో ఆదికేశ్వర నాయుడు గారి కుమారుడు పార్టీలో కూడా లేడు కదా, ఆయన పిలిచి టికెట్ ఇచ్చారే, ఏ సర్వే ప్రకారం ఇచ్చారండి? పల్లి లక్ష్మీనారాయణ గారు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా పెద్దవారైన, చాలా సంపన్నులు. తెల్లారుజామున చేర్చుకుని 6 గంటలకు టికెట్ ఇచ్చారే, ఏ సర్వే ప్రకారం ఇచ్చారండి? అంటే అరగంటలో, గంటలో, రాత్రులు, తెల్లవారుజామున సర్వేలు నిర్వహించారా? ఈ సర్వేల ప్రకారం ఇచ్చారా? ఇటువంటి సర్వేలు, ఏ సర్వే కేఎస్ఆర్ మూర్తి గారు లాంటి వారిని, కేంద్ర ప్రభుత్వంలో చాలా పెద్ద స్థానంలో ఉన్నటువంటి వారిని, తర్వాత లోక్సభలో సభ్యులుగా చేసినటువంటి వారిని ఏ సర్వే పనికిరాడని చెప్పిందండి? మా శోభారాణి గారిని, మహిళా రాజ్యం అధ్యక్షురాలిని, ఏ సర్వే పనికిరాదని చెప్పారండి? మాతంగి నరసయ్య గారు 3 సార్లు ఎమ్మెల్యే చేశారు, 2 సార్లు మంత్రి చేశారు, మాదిగా, ఏ సర్వే కాదందండి ఆయన? శేషకుమారి గారు కాకినాడ రూరల్, ఏ సర్వే కాదందండి ఆవిడ? కేఎన్ మూర్తి గారు చేనేత నాయకులు, పార్టీకి మొట్టమొదటి నుంచి కృషి చేసినటువంటి వారు, ఏ సర్వే కాదందండి ఆయన? ఏ సర్వే ఆయన పనికిరాదని చెప్పింది? చందా లింగయ్య గారు ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, ఖమ్మంలో 4 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఆయన వస్తే ఆయన పనికిరారని మీకు ఏ సర్వే చెప్పిందండి? హేమాలిని గారు పనికొస్తారని చెప్పి ఏ సర్వే చెప్పిందండి? పెద్దపల్లిలో ఒక మహిళకి మీరు ప్రకటించిన తర్వాత అది తెరచి చూసుకుంటే 78 ఏళ్ల వయోవృద్ధురాలు, 6 మాసాలుగా పక్షవాతంతో మంచం పట్టినటువంటి వ్యక్తి, ఆవిడ పనికొస్తారని చెప్పి ఏ సర్వే చెప్పిందండి? అది తెలిసిన తర్వాత ఆదరాబాదరాగా ఆవిడకి కోడలుందా, కూతురుందా, మనవరాలుందా, మేనగోడలుందా అని వెతికి మార్చారే, ఆ మార్చినప్పుడు ఆ 2-3 గంటల్లో ఏ సర్వే చేయించారండి? వేములవాడలో కొండా దేవయ్య పనికిరాడు అని చెప్పి ఏ సర్వే చెప్పిందండి? గద్వాల్లో వేణుగోపాల్ పనికిరారు, ఇదివరకు మున్సిపల్ చైర్మన్ చేశారు, ఆయన పనికిరారని అప్పటికప్పుడు గట్టు భీముని తీసుకొచ్చారే, ఏ సర్వే చెప్పిందండి? ఇది వీళ్ళ సర్వేల భాగవతం. ప్రజల్ని మభ్యపెట్టడానికి, మేము చేసినటువంటి ప్రతి పని వెనకాల ఏదో శాస్త్రీయత ఉంది అని మసిపూసి మారేడుకాయ చేయడానికి. చెప్పమనండి, నేను ఒక్కసారి పొరపాటు పడవచ్చు, మీరందరూ పొరపాటు పడవచ్చు,
నిజంగా ఇదిగో ఈ సర్వే నేను తెల్లారుజాము 4 గంటలకి ఈ సర్వే కమిషన్ చేసి 6 గంటలకల్లా రిపోర్ట్ తెప్పించుకున్నాను అని ప్రజారాజ్యం పార్టీ ఓనర్లని చెప్పానండి. సాయంత్రం 6 గంటలకు ఒక మనిషిని పార్టీలో చేర్చుకునే ముందు అప్పటికప్పుడుగా నేను కమిషన్ చేశాను ఒక సర్వేని. నాకు 6:30 కల్లా ఆ సర్వే రిపోర్ట్ వచ్చింది. 6:35 కల్లా నేను వారికి బీఫార్మ్ ఇచ్చి పంపించాను అని చెప్పానండి. ఒక ఆయన ప్రజారాజ్యం పార్టీ ఓనరు, నేను పేరు తీసుకోను, నామినేషన్ వేసి మా ఆవిడ ఇక్కడి నుంచి నన్ను పోటీ చేయమందని చెప్పారండి. ఇంకొక ఆయన మా బావగారు పోటీ చేయమన్నారని చెప్పారండి. దీనికి ఒక కమిటీ ఉందా? దీనికి ఒక వ్యవస్థ ఉందా? దీంట్లో ఒక చర్చ ఉందా? దీంట్లో ఒక పారదర్శకత ఉందా? ఏమీ లేక ఇందాక ఆయన ఎవరో ఫోన్ చేశారని చెప్పానే, వాళ్ళు ఏదో పార్టీ పెట్టుకున్నారయ్యా, వాళ్ళు ఇష్టం నడుపుకుంటున్నారు, నీకేమిటి తగాదా అని అన్నారే. నిజంగా అదే అయితే నాకేం తగాదా లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తగాదా ఉండాల్సినటువంటి అవసరం లేదు. మేమేదో దుకాణం పెట్టుకున్నాం మా ఇష్టం అని అన్నారు అనుకోండి, ఎవరు తగాదా పడతారండి? ఎవరు పడరు. ఇది సమిష్టి, ఇది ప్రజారాజ్యం, ఇది ఒక రాజకీయ వేదిక, మీరందరూ రండి ఈ రాష్ట్రాన్ని మారుద్దాం అని అన్నారు కాబట్టి చాలామంది వస్తున్నారు, చాలామంది వచ్చారు. ఇది కాదు 70 లక్షం సీటే మార్గం అన్నారనుకోండి, ఎవరంటారండి? ఎవరు కాదండి. ఇంకొక మాట, సామాజిక న్యాయం కోసం పోరాడుతుంటే, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తూ ఉంటే అది తట్టుకోలేక, జీర్ణించుకోలేక చాలామంది మాట్లాడుతున్నారు. పరకాల ప్రభాకర్ కూడా ఒకరని ఒక మాట అన్నారండి. బహుశా కొంతమంది బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, మా గురించి, మా కుటుంబం గురించి తెలిసిన వాళ్ళకి ఆ మాట అనేటువంటి నైతిక ధైర్యం ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా మా మిత్రుడు అల్లు అరవింద్ గారు, మా కుటుంబంలో సామాజిక న్యాయం ఉంది, మా పుట్టుకలో సామాజిక న్యాయం ఉంది, నా పురిట్లో సామాజిక న్యాయం ఉంది, వారికి తెలుసు. దాని గురించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు. ఇది ఎలా ఉందంటే, అమ్మ పుట్టింటి గురించి మేనమావతో చెప్పారట ఎవరో గొప్పగా, ఎలా ఉంది ఆయన సంగతి తెలుసు మాకు. దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. 104 మందికి బీసీలకి టికెట్లు ఇచ్చామని చెప్తున్నారండి. నిజంగా 104 మందికి బీసీలకి టికెట్లు ఇస్తే అంతకన్నా సంతోషించేటటువంటి వాళ్ళలో, సంతోషించే వాళ్ళలో మొట్టమొదటి వాడిగా నేనే ఉంటానండి. కానీ ఈ 104లో నాకు తెలిసి 40 మంది బోగస్, 40 మంది బీసీలు అని వీళ్ళు చెప్తున్నారే, వాళ్ళు బీసీలు కాదు, ఏ రకంగానూ కాదు. ఎంత దూరం వెళ్ళిపోయారంటేనండి, సి రామచంద్ర గారిని బీసీలోకి వేసేసారండి. ఆదికేశవ నాయుడు గారు అబ్బాయి శ్రీనివాస్ గారిని బీసీ లెక్కలో వేసేసారండి. జగడం సుధాకర్ గారిని బీసీ లెక్కలో వేసేసారండి. నగరి వర్మ గారిని బీసీ లెక్కలో వేసేసారండి. వీరందరినీ బీసీ లెక్కలో వేసేసారు. పైగా నటండి, వీరందరినీ బీసీ లెక్కలో వేసేసి మేము 104 అంటున్నారు. ఇవన్నీ కనుక నేను పేర్లున్నాయి, ఒక్కొక్కరి పేరు చదువుకుంటూ పోవడం కన్నా మీకు ఒకసారి చెప్తాను నేను, మీరే దానికి కాస్తంత అన్వేషణ చేయండి. నాకు తెలిసి 38 అనుకుందాం, 38 మంది ఏ కోశాన, ఏ రకంగా చూసినా, సర్టిఫికెట్ చూసినా, పుట్టుక చూసినా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినా, ఏం చూసినా కూడా వారు ఏ కోశాన కూడా బీసీలోకి రారు. ఆ 40 తీసేస్తే 60 మంది గొప్ప, నేను కాదంటలా. అయ్యో, మీరు ఒక్కరు బీసీకి ఇచ్చినా కూడా సంతోషించే వాళ్ళు నేను మొదటివాడిని, నేను కాదంటలా. నేను ఏమంటున్నానంటే, మీరు ఇవ్వకుండా ఇచ్చారని చెప్పద్దు దయచేసి. మేము ఏదో చేసేస్తున్నాం బీసీలకి అనేటువంటి మాట చెప్తున్నారే, ఆ మాట వాస్తవం కాదు. ఇందులో ఎంత వాస్తవం ఉందో అంతే వాస్తవం చెప్పండి. మేము ఇంత ఇవ్వగలిగామని చెప్పండి, నేను సంతోషిస్తాను. అంతేగాని ఎంతో ఇచ్చేసాము, ఇచ్చేసినటువంటి దాన్ని చూసి జీర్ణించుకోలేక కడుపు మంటతోటి మేము ఈ మాటలు అంటున్నాం అనేది
వాస్తవం కాదు. మీరు కనుక అటువంటి న్యాయం చేస్తే, న్యాయం చేద్దాము, సామాజిక న్యాయం చేస్తున్నాము, బీసీలు టికెట్ ఇస్తున్నామంటే మేము కూడా సంతోషిస్తాం. కానీ ఆ పని మీరు చేయలేదు. సామాజిక న్యాయం అనేది ఈ వేషానికి సరిగ్గా సరిపోతుంది అనుకున్న కాస్ట్యూమ్ మీకు. ఇట్స్ ఎ కాస్ట్యూమ్. సామాజిక న్యాయం అనేది ఒక ప్రాప్. సామాజిక న్యాయం అనేది ఒక మేకప్. ఈ మేకప్ తోటి, ఈ ప్రాప్ తోటి, ఈ కాస్ట్యూమ్ తోటి ఒక 4 రోజులు నాటకం ఆడేస్తే, 4 రోజులు మనం కనుక ఈ 4 మాటలు చెప్పేస్తే అందరూ నమ్మేస్తారని అనుకుంటున్నారు. ఇంకో మాట కూడా చెప్పారు, మేము చాలా పేదవారికి ఇచ్చాము. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలండి. నేనైతే ఆ మాట అనేవాడిని కాదు, నాకు అంత అహంకారం లేదు. మా మిత్రులు అన్నారు, ఆయన మీదట ఓ 10 రూపాయలు పెడితే 100 రూపాయలు కూడా కొనరా అంటే, వ్యక్తుల్ని ఓ 10 రూపాయలు నెత్తి మీద పెట్టి 100 రూపాయలు కొని అలా చూస్తారండి. రాజకీయాల్లో ఇది సమంజసమా? సబబా? రాజకీయంలో కానీ, ఎందులో అయినా కానీ, ఏ రంగంలో అయినా కానీ అంత అహంకారపూరితంగా ఒక వ్యక్తిని కించపరచడం అనేది నేనెక్కడా చూడలేదండి. చూడాలని నేను అనుకోవట్లేదు, చూడడం సబబని కూడా నేను అనుకోవట్లేదు. చాలా తప్పు. నేను చాలా బాధపడ్డాను. ఆ వ్యక్తిని ఎవరు ఉద్దేశించి అన్నారో, ఆ వ్యక్తి చాలా గౌరవనీయమైనటువంటి వ్యక్తి, చాలా మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, గత 2 దశాబ్దాలుగా రాజకీయ కార్యకర్తగా అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని పట్టుకుని అలా అన్నారే. సరే, ఇంకొక మాట చెప్తున్నారే ప్రజారాజ్యం ఓనర్లు, మేము చాలా మామూలు వారికి ఇచ్చాము అని అన్నారు. నేను కాస్త కష్టపడి 2 రోజుల్లోనూ వారు ఎన్నికల సంఘానికి సమర్పించినటువంటి ఎఫిడవిట్లో వారి ఆస్తుల వివరాలను కాస్త తీసుకున్నానండి. పేర్లు చెప్పను, మీరు చూసుకోండి. గుంటూరు ఒక అభ్యర్థి కేవలం 350 కోట్ల రూపాయలు మాత్రమే వారి టర్న్ ఓవర్ అటండి. తక్కువ, చిన్నవాడు పాపం. మరొకరు పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ, వారు కూడా గుంటూరులో పోటీ చేస్తున్నారు. ఓ 1000 కోట్ల టర్న్ ఓవర్, అంతకన్నా ఎక్కువ లేదండి, చిన్నవాడు. ప్రకాశం జిల్లాలో ఈ కంపెనీ వారికి టికెట్ ఇచ్చిందండి. ఆయన్ని ఈ ప్రాంతంలో అంటే దక్షిణాసియా, తూర్పు ఆసియా, ఈ అన్నిటిలోనూ, ఈ అన్ని దేశాల్లోనూ గ్రానైట్ కింగ్ అంటారండి. ఆయన చిన్నవాడు పాపం. ఇంకొక ఆయన కూడా ఇచ్చారు టికెట్ అదే జిల్లాలో. ఆయన ఈయనకి పార్ట్నర్ అండి, ఇంకా చిన్నవాడు. ఆయన ఒక 1200 కోట్లు ఎంత ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉంటుంది, పెద్దగా ఎక్కువ ఉంటుంది. చిత్తూరు జిల్లాలో ఒక 1000 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఒక చిన్న హోటల్కి ఓనర్ అండి ఆయన. ఆయనకి ఇచ్చారండి టికెట్, చిన్నవాడు పాపం. బెంగళూరులోను, అమెరికాలోను సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నటువంటి ఒక నిరుపేదకు కూడా టికెట్ ఇచ్చారండి. కందుకూరులో ఇచ్చారండి ఒక ఆయన టికెట్. ఆయన ఇక్కడ మనకు తెలియదు, తమిళనాడులో రియల్ ఎస్టేట్ కింగ్, చిన్నవాడు. ఒక 2000 కోట్ల రూపాయలు అంతా ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండేవాడు ఆయన దగ్గర, చాలా చిన్నవాడు. ఇటువంటి చిన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చారండి సామాజిక న్యాయం దృష్ట్యా. ఇంకో పని కూడా చేశారు. ఇంకో పని చేశారంటే నేను ముందు నమ్మలేదండి. అంటే చాలా అసలు మనం నిజంగా, అంటే వ్యంగ్యం పక్కన పెట్టి మనం నిజంగా చిన్నవాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారండి. ఎలా ఇచ్చారంటే, అక్కడ నిజంగా పార్టీ కోసం 6-8 నెలలుగా అహర్నిశలు కష్టపడుతూ బలంగా ఉన్నటువంటి వారు, అటు ఆర్థికంగాను ఇటు రాజకీయంగాను బలంగా ఉన్నటువంటి వారిని పక్కన పెట్టి
ఎవరు దూరం వెళ్ళక్కల, మన వేములు వాడు వెళదాం. కొండ దేవయ్య గారు ఉన్నారు, ఆయన చాలా బలవంతుడు, ఆర్థికంగా చెప్పట్ల, రాజకీయంగా బలవంతుడు, ప్రజాదరణలో బలవంతుడు. ఆయన్ని పక్కన పెట్టేసి ఎప్పుడు ఎవరూ వినలేదండి. ఆ చుట్టుపక్కల 2 జిల్లాల్లో ఎవరూ వినలేదు. ఒక ఆయన పట్టుకొచ్చి, ఆయన కూడా బీసీఏ, ఆయన తీసుకొచ్చి పెట్టారండి. ఎందుకు పెట్టారంటే ఇవాళ కూడా ఎవరికీ అర్థం కాలేదు. అది ఎందుకు పెట్టారు అనేటువంటి విషయం ప్రజారాజ్యంలో ఉన్నటువంటి వారికి, ప్రజారాజ్యం కోసం పనిచేస్తున్నటువంటి వారికి తెలియదు. కానీ ప్రజారాజ్యం వ్యతిరేకులకి, ప్రజారాజ్యం ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వారికి తెలిసటండి ఎందుకు పెట్టారు. మరి నాకు దానికి అర్థం కావట్లేదు. బలవంతులు తిరుపతి మహాసభ పార్టీ ఆవిర్భావం ఇప్పుడు పెట్టినప్పుడు భూమి పూజ చేసి అక్కడ ఉన్నటువంటి మొత్తాన్నంతటినీ శుభ్రం చేసినటువంటి రాజన్ బీసీ, బలవంతుడు, నెగ్గగలిగినటువంటి వాడు, ప్రజాదరణ ఉన్నటువంటి వారు. ఆయన్ని అప్పటి వరకు సరే అని అప్పటికప్పుడు పెట్టేసి ఎక్కడి నుంచో దూరం నుంచి తీసుకొచ్చి మరొక బీసీ అక్కడ ఊరు పేరు లేనటువంటివన్నీ పెట్టారండి. ఎవరి కోసం పెట్టారు? దీని వెనకాల ఏముంది? ఎవరి ప్రయోజనాల కోసం పెట్టారు? బలవంతుల్ని పెట్టినప్పుడేమో వారందరూ వీరి పాలిటి కల్పవృక్షాలు, బలహీనుల్ని పెట్టినప్పుడు ప్రత్యర్థి పార్టీలు వీరి పాలిటి కల్పవృక్షాలు అయ్యాయండి. బలహీనుల్ని పెట్టడానికి కూడా ఇతరులతోటి మంతనాలు జరిపారు అని ఎవరైనా చెబుతూ ఉంటే, ఆ నియోజకవర్గాల్లో అంటూ ఉంటే కాదనలేనటువంటి పరిస్థితి వాళ్ళ. అవన్నీ కూడా నమ్మశక్యంగా ఉన్నాయి. ఈ 4 విషయాలు ప్రజల ముందు పెట్టారు. ఎందుకంటే వారు అన్నారు కాబట్టి, నేను అనలా, వారు అన్నారు. ఇలాగా సామాజిక న్యాయము, బలహీన వర్గాలు, పేదలు వీళ్ళందరికీ ఇచ్చామని అన్నారు కాబట్టి నేను కొన్ని సంఘటనలు చెప్పాను. వీరు ఈ మాటలు అన్నారు కాబట్టి చాలా బాధగా ఉంది. నేను మరొక విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను. నేను ఎవరి మీద కత్తి కట్టి మాట్లాడదలుచుకోలేదు. నాకు ఆ పని లేదు, నాకు అవసరం కూడా లేదు. వారు అన్నారు కాబట్టి అనవసరమైనటువంటి అయోమయం, గందరగోళం ఉండకుండా ఈ 4 విషయాలు కూడా ప్రజల ముందు ఉంచుదామనేటువంటి ఉద్దేశంతో ఈ 4 మాటలు మాట్లాడాను. అంటే ఒక విషయం చెప్పాలి. కోవత్తు అనేటువంటి మాట పదే వాడుతున్నారు. మనకి అనుకూలంగా ఉన్నటువంటి వార్త ఏదన్నా వింటే పొంగిపోవడం, మనకి ప్రతికూలంగా ఉన్నటువంటి విషయం ఏదన్నా ఉంటే దానికి కుంగిపోవడమే కాదు, ప్రతికూలంగా ఉన్నటువంటి విషయం పట్ల కుంగిపోవడమే కాకుండా ఇది ఎవరో కుట్ర చేస్తున్నారు, ఎవరో దీని వెనకాల ఉన్నారు, ఎవరో నన్ను ద్వేషిస్తున్నారు, ఎవరో దీనంతా నన్ను ఏదో ఒక కుతంత్రంతో, ఒక షడయంత్రంలో బిగించేద్దాం అనుకుంటున్నారు అనే మనస్తత్వం ఉంది, అనే భావన ఉంది. అది ఒక మానసిక వ్యాధి. ప్రజారాజ్యం కంపెనీలో ఆ మానసిక వ్యాధి బాగా ఉంది. ప్రతి వారిని కొవ్వొట్టు అనుకోవడం, వీళ్ళు ఏదో ఒక పర్సిక్యూట్ చేయడానికో, వీళ్ళ వెనకాల పడ్డానికో, కుట్ర చేయడానికో ఉండాలనుకోవడం, ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. నేను వారిని ఏమీ తప్పు పట్టడం లేదు. బహిరంగంగా పరకాలు చెప్పినవన్నీ కూడా వాస్తవాలు అని చెప్తారని కూడా నేను అనుకోవట్లా. వాళ్ళు ఇలాగా స్పందించడం నేను నిజంగా ఆశ్చర్యపడదు. ఇలాగే అంటారు, ఇలాగే మాట్లాడతారు. కానీ నేను వారందరినీ, ప్రజారాజ్యం ఓనర్లని, ప్రజారాజ్యం కంపెనీలు ఉన్నవారిని నేను కోరుకునేది ఏమిటంటే, వారందరూ కూడా 4 గోడల మధ్య కూర్చుని అందులో ఏమైనా వాస్తవం ఉందా లేదా అని ఒకసారి ఆలోచించుకుని, వాస్తవం ఉంటే స్వీకరించండి, లేదంటే మానేసేయండి. అది నేను కోరేది. ఎందుకంటే ఒక మంచి రాజకీయ వేదిక కావాలని అనుకున్నాను, అది కాలేదని నేను బయటకు వచ్చాను. నాకు మీ మీద ఏమీ ద్వేషం లేదు, చక్కగా చేసుకోండి. కాదు ఇది నా దుకాణం, నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా అనుకున్నా చేసుకోండి, నేను కాదంటలేదు. అయితే ఇది నలుగురు గమనించాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇంకో మాట కూడా చెప్తున్నాను. నేను ఈ రాష్ట్ర ప్రజానీకానికి కోవర్టుని. ఐఎమ్ ఏ కోవర్ట్ ఆఫ్ ద పీపుల్. ఇబ్బందా సతీష్ గారు? ఏమంటే
ఏమంటే ఇది ఎన్నికల సందర్భం కాకపోతే మీ ఆఫీస్లోనూ ఇంకో చోట మా ఇంట్లోనూ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇవన్నీ. ఇవాళ ఈ విషయం అంతా కూడా ప్రజల్లో ఉంది. ఎన్నికల సందర్భం వారు ఏం చేస్తారో తెలియదు మనకి, వారి ఇష్టం. వారు చెప్పేది ఒక రకంగా ఉంది. ఇదిగో ఇది కాదు అనేటువంటి మాట నేను చెప్తున్నాను. ఇందులో ఎంత సత్యం ఉంది, ఎంత అసత్యం ఉంది, ఎంత ఆమోదయోగ్యంగా ఉంది, ఎంత ఆమోదయోగ్యంగా లేదు, ఎంత స్వీకరించవచ్చు, ఎంత స్వీకరించకూడదు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నేనేం జోస్యం చెప్పదలుచుకోలేదు. ఇది చెప్పాను కదండి, ఒక వ్యాధి ఉందన్ననే. అంటే ఇదొక వ్యాధి, ఇదొక వ్యాధి. అంటే ఏది మనకి ప్రతికూలంగా ఉన్నటువంటి విషయం ఏదన్నా ఎవరైనా ముందుకు తీసుకొస్తే అందులో నిజం ఏమిటి, అబద్ధం ఏమిటి అని తేల్చుకోకుండా దీని వెనకాల ఎవరో ఉన్నారు, మనల్ని కుట్ర చేసేస్తున్నారు, మన వెనకాల నుంచి పొడి చేస్తున్నారు అనేటువంటి ఆ రకమైనటువంటి మనోభావం ఉంది. అదొక వ్యాధికి చిహ్నం. చాలా చెప్పానమ్మా మీకు ఇందాక, చాలా చెప్పాను. మీరు మీరు కూడా అన్వేషించండి. అన్నీ నేనే చెప్పి నా మీద పెట్టేస్తే ఎలాగా? ఇది మొత్తం అంతా అలా కాదమ్మా, అలా కాదు. ఇది మొత్తం అంతా నా భుజాల మీద వేసుకుని, అంటే నేను ఎవరి మీద కత్తి కట్టి యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా లేను. ఇది ఒక మాట చెప్పాను, మీరు కూడా చేయండి. కాస్త మీ బాధ్యత కూడా ఉంటుంది కదా. ఊరికే నేను చెప్పింది ఇది అవునా కాదా అని అనుకోవడమే కాదు కదా. నేను ఇస్తాను, కావాలంటే నా దగ్గర ఉన్న సమాచారం మీకు ఇస్తాను. నా అభ్యర్థన ఏమిటంటే కాస్త మీరు కూడా కొంచెం కదిలి కాస్త చూడండి. ఎందుకంటే ఒక మాట అన్నారు, ఇది ఎక్కడ ఎప్పుడూ ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి, దేశంలో ఎవరూ చేయనటువంటి అన్నారు. వాళ్ళకి తెలియదు. బీహార్లో జరుగుతుంది, ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది, మరో చోట జరుగుతుంది, తమిళనాడులో ఇంతకన్నా ఎక్కువ జరుగుతుంది. వాళ్ళకి తెలియదు. వారికి తెలియక ఇదేదో అనుకుంటున్నారు. ఎందుకంటే వాడికి ఏమీ తెలియదు కదా, ఇంతకుముందు ఇప్పుడు చూడలేదు ఈ రకమైన. శ్రీనివాస్ గారు, అది చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎక్కడ ఇమ్మడలేను అనుకునే నేను 5 సంవత్సరాలు నేను రాజకీయంగా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి, క్రియాశీలక రాజకీయాల్లోకి రాలేదు. ఇది ఎందుకులే, మనం అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాము అని అంటే కేవలం ఎన్నికల్లో పోటీ చేయడమే కాదండి. రాజకీయం గురించి మాట్లాడచ్చు, ఆలోచించవచ్చు, వ్యక్తపరచచ్చు, రాజకీయ సంవాదం చేయొచ్చు. ఇవి కూడా రాజకీయాల్లో ఉన్నట్టే లెక్క. అయితే నేను క్రియాశీలకంగా, ప్రత్యక్షంగా ఎన్నికల రాజకీయాల్లో మనం ఇవ్వలేమేమో, ఈ రకమైన పార్టీలో ఇవ్వలేమేమో అనేటటువంటి ఉద్దేశంతో నేను ఆగితే నీకు ఇంత అనుభవం ఉంది, మేము ఒక మంచి మీరు ఇవ్వలేము అని అనుకుని ఆగిపోయావు కదా, ఇందులో ఇవ్వగలవు నువ్వు. ఇది చాలా మంచి రాజకీయ వేదిక, మంచి రాజకీయ శక్తి, మొత్తం రాష్ట్రాన్నే ప్రక్షాళన చేసేటటువంటిది, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మిద్దాం, ఆత్మహత్య లేనటువంటి, ఆకలి చావులు లేనటువంటి, అవినీతి లేనటువంటి, అఘాయిత్య లేనటువంటి దాన్ని నిర్మిద్దాం, రా 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 అని రాత్రనక పగలనక నన్ను పిలిచారండి. ఎవరు పిలిచారో నేను పేర్లు చెప్పగానే వాళ్ళకి తెలుసు. ఈ మాట వింటుంటారు కదా, వాళ్ళకి తెలుసు, ఆ కంపెనీలో ఉన్నటువంటి వారికి తెలుసు, ఆ ఓనర్లు నన్ను పిలిచినటువంటి వారికి తెలుసు. పిలిచారు, నేను రానన్నాను, సలహా ఇస్తాను కావాలంటే, సంప్రదింపిస్తాను కావాలంటే, అప్పుడప్పుడు ఏమైనా కావాలంటే సాయం చేస్తాను అన్నాను తప్ప, కాదు ఏమైనా సరే వచ్చి తీరాల్సిందే అని పట్టుపడితే, మీరు నేను కూడా ఎవరన్నా నేను మంచి పని చేద్దామని పదే చెప్తుంటే ఎందుకు శంకిస్తామండి? అయ్యో మంచి పని నిజంగా చేస్తారేమో, ఎంచేత మనం ఎంతో అంత దోహదం చేయకూడదు అని నమ్మేనండి. నేను చెప్తున్నానుగా, నేను నమ్మడమే కాదు, నేను చెప్పినట్టుగా నేను నమ్మడమే కాకుండా అనేక వేల మందితోటి నేను ప్రత్యక్షంగాను పరోక్షంగాను, లేదు ఇది ఒక మంచి వేదిక, మీరు నమ్మండి, బాగా చేయండి, దోహదం చేయండి, దీనికి సాయం చేయండి, దీన్ని సమర్థించండి, దీనికి మద్దతు ఇవ్వండి అని నేను చెప్పాను. న్యాయం జరుగుతుందని చెప్పాను. ఇవాళ వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేటువంటి పరిస్థితి లేదు. ఇంకొక మాట, మీరు ఈ మాట అన్నారు, నాకు గబుకుని గుర్తొచ్చింది. మొన్న మా మిత్రుడు గారు అంటూను బల్ల బుద్ధి చెప్తున్నారు, నీకు ఎవరిచ్చారు ఈ అధికారం, పలానా వాళ్ళకి మీరు వాగ్దానాలు చేయండి అని ఏదో అన్నారు ఆయన. ఎవరికి నేనే వాగ్దానం చేయలేదండి, ఎవరికి సిఫార్సు చేయలేదు. నేను చేసిందల్లా ఏమిటంటే, మమతారెడ్డిని పిలిచి నువ్వు సంసిద్ధుడుగా నీకు టికెట్ ఇస్తున్నాము, ప్రకటన మాత్రమే బాకీ ఉంది, మీరు వెళ్ళిపోండి అని ఆయన చెప్పమంటే ఆయన అడ్డం వచ్చేసి తోటా తీసేసుకుంటున్నాను అంటే ఆయన పెద్ద వాళ్ళందరూ ఓనర్లంతా చెప్పానండి నేను. నా అంతటా నేనుగా ఎవ్వరికీ కూడా నేను వాగ్దానం చేయడం కానీ, సిఫారసు చేయడం కానీ, పైరవీ చేయడం కానీ, మరొకటి కానీ ఎక్కడా లేదండి. ఎవరితోనూ మాట్లాడదు. వారు ఏం చెప్పమంటే వారు చెప్పాను. అయితే ఒక మాట మాత్రం, ఒక ప్రధాన కార్యదర్శిగా నేను మాత్రం ప్రతిసారి నేను సమావేశంలో ప్రసంగించినప్పుడు, నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు ఒక మాట మాత్రం చెప్పాను. ఏం చెప్పానంటే, ఈ పార్టీ మీ అందరికీ అండగా ఉంటుంది, మీ అందరికీ అండదండలుగా ఉంటుంది, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటుంది. మీరు చేసినటువంటి ఈ పార్టీ యొక్క నిర్మాణం కోసం, ఈ పార్టీ వృద్ధి కోసం మీరు చేసినటువంటి ప్రతి ప్రయత్నము కూడా గుర్తిస్తుంది. దానికి కావలసినటువంటి
గుర్తింపునిస్తుంది, మీ అందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తుంది, ప్రాతినిధ్యం ఇస్తుంది, గౌరవం ఇస్తుంది, సముచితమైనటువంటి స్థానం ఇస్తుంది అని నేను అన్ని చోట్ల చెప్పాను. ఇవాళ ఆ పరిస్థితి లేదు. సతీష్ గారు ఇంకా బ్యాలెన్స్ షీట్ అవ్వలేదు అనుకుంటా, జరుగుతుంది. సరే ఏమండి, Q1 అంటారా? తెలీదు, ఏమన్నా చేస్తూ ఉంటారు, ఇంకా లెక్కెట్టుకోవాలి కదా సార్. అంటే నేను మనం చెప్పాను కదండి, అసలు బీజంలోనే ఉంది, మేము గమనించలేదు, మేము చూసుకోలేదు, మేము భ్రమలో ఉన్నాం. ఎందుకంటే మేమంతా ఏదో ఒక 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 మరో ప్రపంచం సృష్టిద్దాము అనేటువంటి దాంతో ఉన్నాం కదండి. దీని వెనకాల ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, ఎన్నాళ్ళ నుంచి ఈ ప్రాజెక్టు, ఈ బిజినెస్ ప్లాను ఆలోచిస్తున్నారో నాకు తెలియదు సార్. కాదండి, మొట్టమొదటి చెప్పాను కదా, అయ్యో మీరు నేను చెప్పింది ఫాలో అవ్వలేదు, అనుమానాలు వస్తున్నాయి, ఇది తప్ప అంటూ తప్పు అవుతోంది, మేము సరిదిద్దడానికి ప్రయత్నం చేసాము, చర్చ చేయమని చెప్పాము, ఇది కాదని చెప్పాము, ఇలా కాదని చెప్పాము. చెప్పిన వాళ్ళు ఇవాళ నేను కొంతమంది బయట ఉన్నాను, నేను ఇవాళ బయట ఉన్నాను, ఇంకా చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, మొన్న వరకు చెప్పిన వాళ్ళు ఉన్నారు, మీ అందరూ కలిసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇది ఒక దశ దాటిన తర్వాత ఇది తప్పుగా తెలియక అనుభవ రాహిత్యంతో, అవగాహన లేమితోటి వెళ్ళలేదు. దీని వెనకాల వేరే రాజకీయేతర ఉద్దేశం, ప్రయోజనం, లక్ష్యం ఉన్నాయి అనేటువంటిది స్పష్టమవుతూ వచ్చింది. అయినా కూడా ఎంత పిచ్చివాళ్ళం అంటే, అయినా కూడా లేదు, ఎలాగోలాగా సర్దుదాము, ఎలాగోలాగా నచ్చ చెబుదాము, ఎందుకయ్యా మనం ఇది ఎందుకు చేయాలి, ఇంత ప్రజాదరణ ఉందే, ఇంతమంది వస్తున్నారే, ఏమండి చిన్నవాళ్ళండి, వెర్రి నాగన్నల్లాగా 2000, 3000, 4000 నెలకు తెచ్చుకునేటటువంటి అనేక వేల మంది ఫ్యాన్స్ అంటే అభిమానులు, వాళ్ళు రక్తం చిందించేస్తాం, ప్రాణాలు ఇచ్చేస్తామని వచ్చారే, ఎందుకే వాళ్ళందరినీ మనం మోసం చేస్తాం, ఎందుకు ద్రోహం చేస్తాం, ఎందుకు ఈ పాపం అని అంటే వినిపించుకోలేదు. చెప్పండి. అవునండి, నేను అదే అన్నానుగా, దాన్ని కూడా చక్కగా వాడుకున్నారండి. అంటే అంత బలహీనులు, అంటే అక్కడ ఒక బలమైనటువంటి వాళ్ళు ఉండగా, ప్రజాదరణ ఉన్నటువంటి వాళ్ళు ఉండగా, నేను ఆర్థికంగా బలం గురించి మాట్లాడలేదు ఇక్కడ, ప్రజాదరణ ఉన్నటువంటి వాళ్ళు, బలంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు వేములు వాడండి, కొండా దేవయ్య చాలా బలమైనటువంటి వాడు, 8, 9, 10 మాసాలుగా కృషి చేస్తున్నటువంటి వాడు, ప్రజాదరణ పొందినటువంటి వాడు. ఆయన్ని పక్కన పెట్టి బాగా మిడిల్ క్లాస్ అని ఒక శ్రీనివాసన్ ఎవరిని తీసుకొచ్చారండి, ఆయన BCA. ఎందుకు తీసుకొచ్చారు? అక్కడ వాళ్ళందరూ అనడం ఏంటంటే, అవతల పార్టీ వాళ్ళతో బేరాలు ఆడుకున్నారండి వీళ్ళని చెప్తున్నారు. నాకు తెలియదు, నేను కళ్ళతో చూడలా. అంటే ఒక బలమైనటువంటి వాడిని పక్కన పెట్టి ఒక బలహీనుణ్ణి తీసుకొచ్చి పెట్టడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి, అంతరార్థం ఏమిటి? ఇది కేవలం ఒక మేకప్ లాగా, ఒక ప్రాప్ లాగా, ఒక కాస్ట్యూమ్ లాగా వినియోగించుకుంటున్నారా? ఒక నిమిషం, గోపరాజు గారు. ఎందుకంటే మరీ అంటున్నారు, పదే అంటున్నారు ఆ మాట. మళ్ళీ ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నరసాపురం లోక్సభ కానీ, నరసాపురం అసెంబ్లీ కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ స్థానం గురించి అయినా కూడా నేను ఎవరిని అడగడం కానీ, ఎవరూ నాతో మాట్లాడడం కానీ, ఆ ప్రస్తావన కానీ లేదు. రెండోది, నరసాపురం టిక్కెట్టు నా దగ్గరకు వచ్చి పరకాల ప్రభాకర్ అడిగాడు, మౌఖికంగా కానీ లిఖితపూర్వకంగా కానీ అడిగాడు అని ఇవాళ ప్రజారాజ్యం కంపెనీలో ఉన్నటువంటి వారు, ఓనర్లు కానీ కంపెనీలో ఉన్నటువంటి వారు కానీ ఎవరైనా సరే వచ్చి ప్రమాణపూర్తిగా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అడగమనండి, చెప్పమనండి. అడగలేదు. లేదండి, నేను అనలేదు, అలాగే అనలా.
నేను బీజేపీని విషవృక్షం లేదు. బయటకు వచ్చిన తర్వాత నేను ఇవ్వలేనేమో, రాజకీయాల్లో ఇవ్వలేనేమో. ఇందా చెప్పాను, నేను 5-6 సంవత్సరాలు ఖాళీగా నన్ను వద్దనుకున్నాను. ప్రత్యక్ష రాజకీయాలు, పరోక్షంగా రాజకీయాలు మాట్లాడతాం, విశ్లేషిస్తాం, మాట్లాడతాం, మన విశ్లేషణల గురించి చెప్తాం, దాని గురించి చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం చేస్తాం, అవన్నీ చేశాం. ప్రజారాజ్యం విషవృక్షం, ప్రజల పాలిట విషవృక్షం. ప్రజారాజ్యం పార్టీ అని అంటున్నటువంటిది ఈ ప్రజారాజ్యం కంపెనీ ప్రజల పాలిట విషవృక్షం. ఓనర్లకి ఖచ్చితంగా కల్పవృక్షం కావచ్చు, కామధేనువు కావచ్చు, చింతామణి కావచ్చు. ఓనర్లకి ఇది కల్పవృక్షం, కామధేనువు, చింతామణి, అక్షయపాత్ర అన్నీను కాదంటలా. ప్రజల పాలిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మాత్రం ఇది ఒక అవాంఛనీయ శక్తి, ఇది ఒక విషవృక్షం. అప్పుడు ఒక పెద్ద నాయకుడు ఈ ప్రజారాజ్యంలో ఒక ఓనరు రైలు దూసుకుపోతుంది ప్రజల్లోకి అంటున్నారు. ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతే మరణిస్తారండి వాళ్ళు. ఇది పట్టాల మీద ఉండాలి, పట్టాలు తప్పేసింది. ఇది పట్టాల మీద ఉండాలి. రైలు అనేది పట్టాల మీద ఉండాలండి. ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతుంది, ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతుంది అంటే వెళ్ళకపోతుంది. ప్రజల్లోకి దూసుకెళ్ళకుండా ఆపగలిగి దాన్ని పట్టాల మీద నడిపించేటటువంటి శక్తి, సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు నాయకత్వం కావాలి. అంతేగాని ఈ పట్టాల మీద నుంచి ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయండి. ఇక్కడ నేను ఒక చిన్న ఏం చెప్పాలంటే కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఏమంటారు తెలుగులో? కన్ఫెషనల్ స్టేట్మెంట్. మేమండి ఈ వేదిక ప్రారంభించిన వెంటనే వామపక్షాలతోటి మంతనాలు ప్రారంభమయ్యాయండి. అప్పుడు మాట్లాడితే పొద్దున్న సాయంత్రం రాఘవులు గారు, నారాయణ గారు అడుగుతుండేవారు, పత్రికా ముఖాలుగా అడుగుతున్నారు, మమ్మల్ని కూడా అడుగుతున్నారు, మీకేం విధానం లేదు, మీకేం స్పష్టత లేదు, దీని మీద మీరు ఏమంటారు, దాని మీద మీరు ఏమంటారు అంటుండేవాళ్ళు. నేను మా మిత్ర గారును మాకు తెలుసు ఏమీ లేదండి లోపల. అయినా కూడా మేమంతా ఉన్నాం కదా, ఇవాళ రేపు ఎల్లుండో ఎప్పుడో ఏదో కాస్త ఎంతో అంత కాస్త స్పష్టత వస్తుందేమో, ఏమన్నా చేస్తామేమో, ఒక విధానం ఉంటుందేమో అని మేము లేదు మాకు స్పష్టత ఉంది, మాకు విధానం ఉంది, మాకు సిద్ధాంతం ఉంది అని చెప్తూ ఉండేవాళ్ళం. కానీ ఆ వేళ మేము దబాయించామండి, మేము బుకాయించాము. ఆ వేళ ఏ పరిస్థితి ఉందో ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంది. ఆ వేళ ఏ పరిస్థితి ఉందో ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంది. ఏది స్పష్టత లేదు. సామాజిక తెలంగాణ అంటే ఏమిటో తెలియదు, ఏమిటో అందులో ఏముందో తెలియదు, తెలంగాణ మీద ఏమి చెప్పాలో తెలియదు, వ్యవసాయం మీద ఏమిటో తెలియదు, పవర్ సెక్టర్ మీద ఏమిటో తెలియదు, చాలా ఉన్నాయి. వద్దు, బాగుండదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను ఒక కన్ఫెషనల్ స్టేట్మెంట్ చెప్పేశాను కదా, మీరు అదే దాని గురించి చెప్పాను ఇలా అయిపోయి ఇలా ఉంది, ఇది ఇంకా ఏమన్నా చేద్దాం, ఇవాళ కూర్చుందాం, రేపు కూర్చుందాం అనుకుంటూ ఉంటేనే ఇలా అయిపోయింది. ఇంకా కష్టం అండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థ్రెషోల్డ్ ఉండొచ్చు. నాకు ఎంత ఉండొచ్చు, మీకు ఇంత ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు. అయితే నేను వైదొలిగినటువంటి కారణం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇంత అన్యాయం జరుగుతోంది, ఇంత ద్రోహం జరుగుతోంది, ఇంత పాపం జరుగుతోంది. ఈ పాపంలో, ఈ అన్యాయంలో, ఈ ద్రోహంలో నేను భాగస్వామిని ఇక ముందు కాకూడదు అని అనిపించిందండి. నేను చాలా క్షోభపడ్డాను. అనేక రాత్రులు దీని గురించి నేను నిద్రపోలేదు, ఆలోచించాను, మదన పడిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రశేఖర్ గారు, నేను చాలా హాయిగా నిద్రపోయానండి, చాలా హాయిగా నిద్రపోతున్నాను. అంతకుముందు కాదు. ఏం చేస్తున్నాం, ఏమైపోతున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఎవరు దీన్ని లాగేస్తున్నారు, ఇది ఎవరి ప్రయోజనాల కోసం పుట్టింది, ఎవరి ప్రయోజనాల కోసం నడుస్తోంది, ఎవరి ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయి ఇందులోనూ ఏమిటి అని చాలా మదన పడ్డానండి. ఇవాళ ఆ మదనానికి నేను దూరంగా ఉన్నాను. కాదండి, 10 రోజులు అప్పటికే ఉంది, నాకు అనుమానం ఉంది. కానీ అంటే ఉండండి, చెప్పనండి, వస్తాను, ప్రసాద్ గారు వస్తాను, ఇది చెప్పేనండి. అంటే మనం అండి ఒక పార్టీలో ఉన్నప్పుడు, ఎవరన్నా పార్టీలో పనిచేసిన వాళ్ళు, మీకు అనుభవం ఉందో నాకు తెలియదు, పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మనం సరిదిద్దుదాం అనుకున్నప్పుడు, నేను సరిదిద్దురానివి ఏం బాలేదని చెప్పరండి. నేను అంటే అంతర్గత పోరాటం వేరు, అంతర్గత సంఘర్షణ వేరు. ఇది మేము ఏమనుకున్నామో, ఇది చాలా మంచి వేదిక అని అనుకుంటున్నామే, ఆ మంచి వేదికను తయారు చేద్దామని అనుకుంటా. ఇవాళ కూడా నిన్న కూడా ఒక ఆయన ఫోన్ చేసి, ఇవాళ
ప్రజారాజ్యంలో కొనసాగుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వారు నాకు ఫోన్ చేసి, మీరు చెప్పిన దాంట్లో ఏ మాత్రమూ కూడా నేను విభేదించట్లేదు, 100కి 100 నేను అంగీకరిస్తున్నాను మీరు చెప్పిన దాంట్లో. నేను పేరు చెప్పండి, దయచేసి నన్ను పేరు అడగండి. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ తెలిసి వచ్చిన తర్వాత అప్పుడు పార్టీని మన చేతుల్లోకి తీసుకుని దీనికి ఒక స్పష్టత ఇచ్చి మనందరం నడుపుతాము అని అన్నారండి ఆయన. నాకన్నా కూడా చాలా పెద్ద ఆశావాది ఆయన, ఇంకా ఆయనకి చాలా ఆశ ఉంది. నేను అన్నాను, సార్ మీకు చాలా అనుభవం ఉంది, నా అనుభవం మీ అనుభవం చాలా చిన్నది, మీరు ఏమనుకుంటున్నారు, ఈ వచ్చిన తర్వాత ఇంకా మీరు ఏదో చేద్దామని అనుకుంటున్నారు. నా దృష్టిలో పార్టీ అనేది ఇవాళే అంతర్ధానం అయిపోయిందండి. పార్టీ లేదు, కంపెనీ మాత్రమే ఉంది. ఇవాళ పార్టీ అంతర్ధానం అయిపోయింది. ఏం చేద్దంటున్నానంటే ఈ మాట, ఇవాళ టిక్కెట్లు ఇవ్వనటువంటి వాళ్ళకి, బాధ్యతలు ఇవ్వనటువంటి వాళ్ళు, టికెట్ల గురించే మాట్లాడలే, జిల్లాల్లో కానీ మండలాల్లో కానీ నియోజకవర్గాలు కానీ బాధ్యతలు ఇచ్చారు కదా అంతకుముందు. బాధ్యతలు ఇవ్వనటువంటి వారికి, కష్టపడి పనిచేస్తున్నటువంటి వారికి పిలిచి మాట్లాడేటటువంటి నాథుడే లేడు, దిక్కే లేదు. ఇవ్వనటువంటి వాడికి అది ఎలా ఉంచుదాం, ఇచ్చినటువంటి వాళ్ళకి, కన్వీనర్లుగా ఉన్నటువంటి వారికి, అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి వారికి, జిల్లాల్లో ఉన్నటువంటి వారికి, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వారికి, చివరికి లోక్సభ టికెట్లు, శాసనసభ టికెట్లు పొందినటువంటి వారితో కూడా మాట్లాడేటటువంటి నాదుడు దిక్కు లేదండి. నెలసరి జీతాలు తీసుకునేటటువంటి సిబ్బంది తప్ప పార్టీ కార్యాలయాల్లో ఇవాళ రాజకీయంగా బాధ్యత తీసుకునేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా మీరు ఏ భ్రమలో ఉన్నారండి, నాకైతే ఆ భ్రమ లేదని చెప్పాను వారితో. కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇస్ కన్ఫెషనల్ స్టేట్మెంట్ అండి. 164 అంటారు, మీలాంటి జడ్జిలు ఎదురుగుండా చెప్పేటువంటిది. నేను అబద్ధం చెప్పానంటలా, అబద్ధం చెప్పాను, మీరు ఏదో అన్నారు కాబట్టి సరే అనేది అనేసాను, కానీ అబద్ధం అని కాదు. అంటే ఒక రాజకీయ సంస్థలో ఉన్నటువంటి, మీ టైప్ అయిపోయిందమ్మా ఎవరిదో ఇది, రాజకీయ సంస్థలో ఉన్నటువంటి వారు, రాజకీయ సంస్థలో ఉంటున్నారు, ఒక అంతర్గత పోరాటం ఉంటుంది, అంతర్గత సంఘర్షణ ఉంటుంది. ఇది ఇలా కాదు అంటూనే ప్రజల్లో పార్టీని, ప్రజల్లో నాయకుడిని, ప్రజల్లో వారిని వెలితి చేయకూడదండి. వెలితి చేయం ఉన్నన్నాళ్ళు. ప్రసాద్ గారు మీరు ఏదో అడగబోతున్నారు ఇందాక, మీరు కూడా ఉన్నారు, మనందరం కలిసి. ప్రసాద్ గారు ఒక మాట చెప్పనా మీకు, మీరందరూ మమ్మల్ని అప్పటి నుంచి చూస్తూనే వచ్చారు. మీరందరూ కోర్ కమిటీ అని ఒక పేరు పెట్టారు కొంతమందికి. కోర్ కమిటీలో ఆ రోజుల్లో జూను, జూలై ఆ సమయంలో చర్చలు జరుగుతూ ఉండేవండి. అంటే కూర్చొని మాట్లాడుతూ ఉండేవారు. అప్పుడు చాలా మామూలుగా జరుగుతుండేది. చర్చ జరిగితే, సమావేశం జరిగితే ప్రశ్నలు ఉంటాయి, సమాధానాలు చెప్పాలి, ఆరా ఉంటుంది. ఇదేం చేశారు, అదేం చేశారు, మొన్న జరిగిన చర్చలో ఈ నిర్ణయం తీసుకున్నామే, ఆ నిర్ణయం ఎంతవరకు వచ్చింది, కార్యరూపం ధరించిందా అని అడుగుతూ ఉంటారు. అది ఓనర్లకి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయంగా మారి నెమ్మదిగా చర్చలు లేకుండా అయిపోయిందండి. చర్చ లేదు ఇవాళ పార్టీలో. చర్చ అనేది జరిగి దాదాపుగా 6 నెలలు దాటిందండి. సుమారు 6 నెలల నుంచి చర్చ అనేటటువంటిది లేదు. మేము ఈ విషయం చెప్తున్నాను మీకు. ఇప్పుడు కొన్ని ప్రధానమైనటువంటి, ముఖ్యమైనటువంటి రాజకీయ నిర్ణయాలు ప్రజారాజ్యం పార్టీ తీసుకుంది. ఏం తీసుకుంది? జిల్లా కన్వీనర్ని, జిల్లా బాడీలని, జిల్లా కమిటీలని నియమించుకున్నాం, నియోజకవర్గ స్థాయిలో కమిటీలు వేసుకున్నాం. తర్వాత కొన్ని పార్టీలతోటి మాట్లాడాలి అనుకున్నాం, కొన్ని పార్టీలతో మాట్లాడకూడదు అనుకున్నాం. కొన్ని పార్టీలతో మాట్లాడాలంటే ఏ రకమైనటువంటి షరతులతో మాట్లాడాలి, విలీనం చేసుకోవాలి, ఏ షరతుల మీద విలీనం చేసుకోవాలి, పొత్తు పెట్టుకోవాలి, ఏ షరతుల మీద పొత్తు పెట్టుకోవాలి, ఏ నిబంధనల మీద పొత్తు పెట్టుకోవాలి. ఎవరితో అయినా మాట్లాడారా? ఎప్పుడైనా మాట్లాడారా? ఎవరినైనా పిలిచారా? ఎప్పుడైనా సమావేశం నిర్వహించారా? ఆ సమావేశంలో చర్చల సారాంశంలో ఇది వచ్చింది అని చేత ఈ నిర్ణయం తీసుకున్నాము అని ఇవాళ ప్రజారాజ్యం కంపెనీలో కొనసాగుతున్నటువంటి వారు, ప్రజారాజ్యం కంపెనీకి ఓనర్లుగా ఉన్నటువంటి వారు, ఆ 4, 5, 10 మందో వచ్చి ఇదిగో ఈ నిర్ణయానికి మేమండి, ఈ 4 బాధ్యతలు. పరకాల ప్రభాకర్ చాలా చిన్నవాడు, ఎందుకు పనికిరాని వాడు, ఆయన మాట్లాడలేదు, ఆయనతో సంప్రదించలేదు, ఆయనతో ఏం చెప్పలేదు, పక్కన పెట్టేద్దాం. ఇదిగో ఈ 4, 5 మేమండి నిర్ణయం తీసుకున్నాం, మాది బాధ్యత, ఈ కమిటీకి మాది బాధ్యత, ఈ నిర్ణయానికి మాది బాధ్యత, ఈ విలీనానికి మాది బాధ్యత, ఈ పొత్తుకు మాది బాధ్యత, వారితో మాట్లాడకపో తెలియదు, నాకు తెలియదు సార్.
చాలాసేపు అయిపోయింది. బీసీ అభ్యర్థిగా పోటీ చేయండి ఎవరు, ఎస్సీ ఎస్టీగా చేస్తారంతే. అలా ఉండదు, అలా ఉండదు, అలా ఉండదు. ఎఫిడవిట్ కూడా బీసీ అని ఎవరు ఇవ్వరండి ఎక్కడను. ఎఫిడవిట్ పోటీ కాదు గోపరాజు గారు, ఏం నాకు చెప్తారు. మీరు శాసనసభకో లోక్సభకో పోటీ చేస్తున్నప్పుడు ఎస్సీ ఎస్టీ అయితే మీరు ఇవ్వాలండి. అంతేగాని నేను వైశ్యుడిని, నేను రెడ్డిని, నేను రాజుని అని ఎక్కడ ఎఫిడవిట్ ఇవ్వరండి. చాలాసేపు అయిపోయింది. నా భార్య స్వతంత్రమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి ఒక స్త్రీగా నేను గౌరవిస్తానండి ఆవిడ్ని. నువ్వు పడుండు, నేను పేరుపిల్లడు, నువ్వు పేరుపిల్ల ఉండాలి అని చెప్పేటువంటి నీచుండి కాదు నేను. పరస్పరం గౌరవించుకుంటాం మేము. ఆవిడ ఆలోచన ఆవిడది, ఆవిడ వ్యక్తిత్వం ఆవిడది, నా ఆలోచన నాది, నా వ్యక్తిత్వం నాది. అంతేగాని ఆడది కదా, మొగుడు చెప్పినట్టు ఉండు, వంట చేసి పెట్టు, స్నానానికి వేడి నీళ్లు పెట్టు అని అనేటువంటి కాదు నేను. బాబోయ్ ఎంతసేపా, అంత బాధ ఎందుకంటే ఆయన చేర్చలేదండి పాపం. లేదు బాబు, ఆయన చెప్పేస్తే ఎలాగా. అయితే ఆయన చెప్పాను కదా, ఆయన నా తండ్రి గారు సహచరుడు అండి, నాకు ఆయన అంటే చాలా గౌరవం. ఆయన గురించి నేను పరుషంగా మాట్లాడదలుచుకోలేదు. ఆయన గబుక్కుని తెలుసో తెలియకో కోర్టు ధిక్కార నేరం కింద కూడా ఏమైనా ఇబ్బంది పడతాడేమో అని ఆయనకి నేను సూచన కూడా చేశాను. ఇంకెందుకండి, నేను చెప్పాను కండి, నాకు ఒక మెత్తని హెచ్చరికలు, మృదువైనటువంటి బెదిరింపులు కూడా వచ్చాయండి. నన్ను మీలాంటి శ్రేయోభిలాషులు జాగ్రత్తగా ఉండు అని అంటున్నారు. దానికి కావలసినటువంటి అంత జాగ్రత్తగా ఉండే నేను చాలా చిన్నవాడిని. మొన్న ఎవరో మా ప్రజారాజ్యం పార్టీ కంపెనీలోను, ప్రజారాజ్యం కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా అల్పుడు అన్నారు. మీరు మీ అంత చమత్కారంగా నేను మాట్లాడానండి. మా మిత్రులు అంటే అంత నీచంగా ప్రవర్తిస్తారా? నాకు అలా అనిపించట్లేదు. అంటే అయితే కొంచెం జాగ్రత్తగా ఉండమన్న, భయపడి నేను అంటే అంత ఏమండి అడ్డం కొట్టేశారు ఆయన నన్ను. ఏమన్నాను దేని గురించి? జాగ్రత్తగా ఉండమన్నారండి. అంటే కంపెనీలో వాళ్ళే చెప్పారు నాకు జాగ్రత్తగా ఉండు అని. అంటే బెదిరిపోయేటువంటి వాడిని కాదు, నాకు సలహా ఇచ్చినట్టు అనిపించింది. మన జోగయ్య గారు ఏదో అన్నారు కదండి, దానికి చూసుకోండి కొంచెం. Cara,